ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మనలను ఆయనతో మొదటి వచనం నుంచి మనం ఒకవేళ గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ యొక్క మాటలో చాలా ప్రమాదం ఉంది. ఆయన చెబుతూ ఉన్నాడు 2వ అధ్యాయంలో, మీరు పాపం చేత అపరాధం చేత చచ్చిపోయారు, కానీ దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, దేవుడు చాలా కృప కలిగిన వాడు, దేవుడు చాలా దయామయుడిగా ఉన్నాడు. మీలో ఏ శుద్ధి, ఏ మంచి, ఏ నీతి, ఏ పరిశుద్ధత మీకు లేకపోయినప్పటికీ మీ అందు ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించాడు. అంతేకాదు ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఇదిగో మీలో ఉన్నటువంటి అపరాధాలను మీరు చచ్చిన వారి ఉండినప్పుడు తన మహోన్నతమైన ప్రేమను చూపి దేవుడు, పరిశుద్ధ దేవుడు తన కుమారుడైన ఒక్కడైన క్రీస్తు యేసు ద్వారా మిమ్మల్ని బ్రతికించాడు. అంటే ఒక మాటలో చెప్పాలి, మానవులైనటువంటి మనము చచ్చిపోయాం, మన పరిస్థితి చావుకు సిద్ధమైనటువంటిది, మనం మృతమైపోయాం, మనలో ఎటువంటి జీవం లేదు, మనలో ఎటువంటి మంచి లేదు, మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోయాం అని చెప్పాడు. చెప్పి దేవుడు ప్రేమ కలిగినోడు, ఎంత ప్రేమ కలిగినోడు తెలుసా? మీ ద్వారా ఏ ఉపయోగము దేవుడికి లేకపోయినా, మీలో ఏ మంచి లేకపోయినా, మీ ద్వారా ఎటువంటి ప్రయోజనము దేవునికి లేకపోయినా మిమ్మల్ని తన మహోన్నతమైన ప్రేమ చేత బ్రతికించడమే కాదు, మిమ్మల్ని రక్షించాడు. ఇదిగో మీరు రక్షించబడ్డారు అంటే కారణం ఏంటో తెలుసా? కృప చేత మీరు రక్షించబడ్డారు. అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట, మీరు దేవుని బిడ్డలారా మీరు రక్షించబడ్డారు, మీరు విడుదల పొందారు అనే విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఆయన మనం చేసినటువంటి ఉపకారం ఏంటంటే, మహదేశ్వర్యము చెప్ప లాభం యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, ఇక్కడ మనకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఒక ఖచ్చితమైన ఒక నిబద్ధత, ఒక ఏర్పాటు దేవుడు మనకు, అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడి యొక్క రాబోయేటువంటి యుగాల్లో, రాబోయేటువంటి ఆ కాలంలో ఏమండి దేవుడి యొక్క సన్నిధిలో ఆయన కృప మనకు వెల్లడైంది. ఏం వెల్లడైంది అంటే, మనందరినీ కూడా ఆయనతో పాటు ఏమండి ఆ పరలోక రాజ్యంలో కూర్చుండా పెట్టినాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుదాం. ఒక మాట చెప్పాడు, ఆయనతో కూడా లేపి అన్నాడు, ఆయనతో కూడా మిమ్మల్ని లేపి అంటే దేవుని యొక్క విషయంలో మనల్ని ఆయనతో కూడా పరిశుద్ధతనంలో దేవుడు మనల్ని పెట్టాడు లేదా కూర్చుని పెట్టాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుడు ఒక నేరం లేదా ఒక నేరాలు సంఘం మీద మోపుతూ ఉన్నాడు. దేవుడు ఇంత సంఘాన్ని ప్రేమించి, దేవుడు ఇంతగా దేవుని ఒక ప్రాణాన్ని పెట్టి ఆయన శరీరం అంతా కూడా వెలగా చెల్లించి రక్తాన్ని ఆయన చెల్లించి తన ప్రేమ చేత సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సంఘాన్ని దేవుడు రక్షించుకున్నాడు, సంఘాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అయితే ఈ సంఘము దేవుడు ఏం చేస్తుంది? దేవుడు ప్రేమించిన ప్రేమను పొందుకునే సంఘము, దేవుడు చూపించిన ఆ కృపను దయను పొందుకునే సంఘము, దేవుడు కోరుకుంటున్నట్లుగా లేదా దేవుడు కోరుకున్నట్లుగా దేవుడు ఆశించిన సంఘము లేదు. అదే క్రీస్తు నేరారోపణ సంఘం మీద చేస్తాడు. దేవుడి ప్రేమను చూపించాడు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుడు మనల్ని ఎవరి ఆయనతో కూడా లేని పరలోకమందు ఆయనతో మనం కూర్చొని పెట్టినాడు. ఇది మన స్థానం, ఇది మన యొక్క స్థితి, ఇది మన యొక్క పరిస్థితి. కానీ దేవుడి పిల్లలు అక్కడ ఉండవలసిన వారు, దేవుడి యొక్క పిల్లల స్థాయి అక్కడ ఉండాల్సింది. ఈ రోజున మన స్థితిగతులు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన పద్ధతులు అన్ని కూడా మారిపోయాయి. ఇది మనకు తగింది కాదు అనే విషయాన్ని నిర్ణయిస్తూ ఉన్నారు. బాగా గమని 5వ వచనం, 2వ వచనం, 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుంచి పడిలో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయి. అట్లు చేసి మారు మనస్సు పొందితేనే మంచిది. లేని యెడల ఇక్కడ చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. దేవుడు ఒక హెచ్చరిక ఈ యొక్క ఎఫెసు సంఘానికి ఒక హెచ్చరిక చేయబడుతుంది. ఏంటా హెచ్చరిక మనం గ్రహించడం? దేవుని యొక్క మహోన్నతమైన ఉన్నతమైన ప్రేమను పొందుకున్న సంఘము ఈ రోజున దేవుడిని ప్రేమించాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, దేవుడిని మనం ప్రేమించాలి. దేవుడు మన కోసం తన రక్తాన్ని చిందించాడు, దేవుడిని మనం ప్రేమించాలి.
దేవుడు తన యొక్క శరీరాన్ని మన కోసం దారపోశాడు. దేవుడిని మనం ప్రేమించాలి. దేవుడు తన మహోన్నతమైన ప్రేమ మన మీద చూపించాడు. దేవుడిని మనం ప్రేమించాలి. ఇన్నిసార్లు చెప్తున్నాడు, దేవుడిని మనం ప్రేమించాలి. అంటే ఇప్పుడు సంఘము దేవుని ప్రేమించే విషయంలో చాలా సాక్ష్యాన్ని పోగొట్టుకుంది. ఏమండి ఇక్కడ ఏమి హెచ్చరిక జారీ చేస్తున్నాడు అంటే, ఏమండి సంఘము పూర్వపు స్థితిలోనికి రావాలి. పూర్వపు స్థితి మొదట నీవు నమ్మిన క్రీస్తును నమ్మిన దినాలలో నీ ప్రేమ దేవుని మీద ఎట్లుండేదో, నీ ప్రార్థన జీవితం ఎట్లుండేదో, నీ ఆత్మీయ జీవితం ఎట్లుండేదో, నీ యొక్క విశ్వాస జీవితం ఎట్లుండేదో, నీ ప్రార్థన జీవితం ఎట్లుండేదో, ఏమండి ఆ నీకు ఉపవాస జీవితం ఎట్లుండేదో, మరలా ఆ పూర్వం స్థితికి పరిశుద్ధ విశ్వాస సంఘము రావాలి. నేను దినాల్లో ప్రార్థన శక్తిని పోగొట్టుకున్నా, అందు ఆధ్యాత్మిక స్థితిని పోగొట్టుకున్నా, దేవుని సంఘం పట్టుబడి 10 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి మనకు ఏమంటే తయారైపోయింది. అంతేకాదు దేవుని కోసం ఉపవాసాలు పనిచేసాం. ఏమండి దేవుని కోసం ఏమండి మనం ఏదైనా చేయడానికి త్యాగాలు మనలో లేవు. అంటే పరిశుద్ధ సంఘంలో దేవుడు సంఘాన్ని ఎందుకు ప్రేమించాడు, దేవుడు సంఘం కోసం ఎలా ప్రాణం పెట్టాడు, సంఘం ఏ విధంగా ఉండాలని దేవుడి అభిలాష, సంఘంలో ఉన్న దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ విధంగా మనం ఉంటున్నామా? గ్రహించుదా? దేవుడు మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అయినప్పుడు, చచ్చిన దాంతో ఎవరికైనా పన చూడండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే చచ్చిన దాంతో ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు, మన ద్వారా దేవుడికి అసలే ప్రయోజనం లేదు. మీరు చచ్చిన వారై ఉండగా అంటే మన స్థితి చచ్చిన స్థితి, దేనికి పనికిరాని స్థితి, ఎవరు మనల్ని పట్టించుకోలేని స్థితి. కానీ దేవుడిని పట్టించుకున్నాడు. ఇంత ప్రేమమైన దేవుడి కోసం ప్రాణం పెట్టాడు, దేవుడి కోసం అంత చేశాడు కదా. నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? ఈరోజు దేవుడు నిన్ను నీ మీద పెద్ద భారమేమైనా పెట్టాడా? దేవుడి మీద పెద్ద భారమేమైనా పెట్టాడా? సువార్త 18 వచ్చాయా? ఆ కాలమున శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోడు? ఇట్లా కానీ ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు ప్రశ్న అడిగారు. ఏమన్నారమ్మా? ఎవరు గొప్ప ప్రశ్న అడిగారు. యేసు ప్రభు 2 సమాధానాలు చెప్పాడు. బాగా యేసు శిష్యులు అడిగిన ప్రశ్న ఏమిటి? అయ్యా పరలోకంలో చెప్పండి అమ్మా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని అడిగారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? మొదటి సమాధానం, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే. వారు అడిగిన ప్రశ్న ఏంటి? అందరూ మాట్లాడండి, ఇది మనం మాట్లాడుకునే సభ, ఇది నేనే మాట్లాడాలి, మీరు మాట్లాడచ్చు, అడిగినప్పుడు మాట్లాడి పర్వాలేదు. యేసు ప్రభువును అడిగిన ప్రశ్న అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు? యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏమిటి? బిడ్డల వారైతేనే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడా? చదివి చెప్పండి. వాళ్ళు అడిగిందేమో పరలోక రాజ్యంలో పోతే పోయినోళ్ళలో ఎవరు గొప్ప అన్నాడు. యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటి? అసలు ఎవరు పోతారో తెలుసా అని చెప్తున్నాడు. పోతాం, మేము నమ్మా, బాబులు తీసుకున్నాం. పరలోక రాజ్యంలో ఎవరికి ప్రవేశం ఉందో తెలుసా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే పరలోక రాజ్యంలోకి పోయిన తరువాత ఎవరు గొప్పవారని అడిగారు. యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏమిటి? అసలు పరలోక రాజ్యానికి ఎవరికి ప్రవేశమో తెలుసా? అసలు ఎవరు పోతారో తెలుసా మీకు? శిష్యుడు చెప్తున్నాడు పరలోక రాజ్య ప్రవేశం అందరికి కాదని చెప్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళేమో పరలోక రాజ్యం పోయిన తర్వాత అందులో ఎవరు గొప్పవారు వాళ్ళు అడిగితే యేసు ప్రభు చెప్పే సమాధానం ఏమిటి? అసలు పరలోక రాజ్యానికి ప్రవేశం ఎవరికో తెలుసా? అసలు పరలోక రాజ్యంలో ఎవరికి ఉందో తెలుసా? మేము దేవుడి రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళము అంటే అసలు దేవుడి రాజ్యంలో ఎవరికి ప్రవేశం ఉందో తెలుసా? అంటే ఎవరికి? చిన్న బిడ్డలు నిలబెట్టి ఈ మార్పు నొందిన చిన్న బిడ్డల వల్ల ఉంటేనే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది అన్నాడు. గొప్పడు కాదు, గొప్పడు వెంటనే చెప్పరా? అసలు గొప్ప తర్వాత చెప్తాడంటారా బాబు? అసలు పరలోక రాజ్యానికి ఎవరు పోతారో తెలుసా అంటే
అంటే ఈ చిన్న పిల్లలను చూపించి ఈ బిడ్డలాగా మార్పు నొందిన బిడ్డలు అన్నాడు. మార్పు నొందిన బిడ్డలు అంటే పిల్లలలో పాప స్వభావం ఉంటుంది, పాపం చెయ్యరు, పాపాన్ని ఆలోచించరు, పాపాన్ని పసగట్టలేరు, పాపస్థమైన తలపులు రావు, పాపం అనేటువంటిది వారు నిద్రావస్థలో ఉంటుంది, పాపము చేత విసిగించబడు, పాపానికి వారికి సంబంధమే చిన్న పిల్లలకి. అట్లా మీరు కూడా అట్లా ఉండగలుగుతారా? ఈ లోకంలో మీరు పెద్దవాళ్ళు లేదండి, ఎలా ఉండగలుగుతాం అంటే యేసుప్రభువు చెప్పిన మాట అదే. మీరు పెద్దవాళ్ళైనప్పటికీ పసిపిల్లల లాంటి జీవితం మీరు జీవిస్తేనే పరలోక రాజ్యంలో, చెప్పండి అమ్మా, పరలోక రాజ్యంలో ప్రవేశం. ఊరికే పోతామా దేవుని రాజ్యం? ఊరికే చేరుకుంటామా? పోతాం, ఎక్కడికి పోతాం? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అంటే కండిషన్, షరతు ఉంది. ఏంటయ్యా షరతు అంటే, ఇదిగో పరలోక రాజ్యానికి ప్రవేశం చిన్న బిడ్డల లాంటి మార్పు నొందిన చిన్న బిడ్డల లాంటి మనస్సు అన్నారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం అయినాను వదిలిదివని అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, మొదటి క్రియలు చేయి. అట్లు చేసి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా, గ్రహించడం దేవుని యొక్క వాక్యలను ఏమండి, చాలా మంది పడిపోవడం, ఏమండి తప్పిపోవడం, ప్రేమను కోల్పోవడం, ఇది పెద్ద పాపము కారణంగా ఎంచబడుతున్నారు. అంటే ప్రేమ తగ్గిపోయిన దేవుని మీద, ఆశ తగ్గిపోయిన దేవుని మీద, ఏమండి ఆ నిరీక్షణ లేని దేవుని మీద, ఆ శ్రద్ధ లేని దేవుని మీద, దేవుని సన్నిధి, దైవ నిర్ణయాలు, దైవ తలంపులు, దేవుని కూర్చున్న ఆలోచనలు ఒక విశ్వాసకి ఎందుకు రావడం లేదంటే మొదట నీకు ఉండిన ప్రేమను వదిలేశాడు. అంటే నీ ప్రేమ ఏమైంది? దేవుడి మీద తగ్గింది. అంటే ప్రేమ తగ్గడానికి గల బలమైన కారణాలు ఏంటి? ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పినటువంటి మాట ఎఫెసు సంఘానికి, నీవు ఏమన్నాడు? నీవు ప్రేమను వదిలితివి అన్నాడు. వదిలేడానికి అంటే ప్రేమను విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి? పడిపోవడం. అమ్మా, ప్రేమను విడిచిపెట్టి దేవుని మీద నీకు ఉండిన ప్రేమ తగ్గిపోవడానికి, ప్రార్థనా జీవితం తగ్గిపోవడానికి, వాక్యం చదవడం తగ్గిపోయింది, మోకాల జీవితం తగ్గిపోయింది, పాటలు పాడుకునే అనుభవం తగ్గిపోయింది, వాక్యం చేర్చే ఆ అనుభవం తగ్గిపోయింది. అంటే ఏమయ్యావు? దేవుని మీద నీకు ఉండిన మొదటి ప్రేమను విడిచిపెట్టావు. అయ్యా, ప్రేమను వదిలేవు అంటే దాని అర్థం ఏమంటే పడిపోయావు. ఇప్పుడు ఏమంటున్నాడు ఎఫెసు సంఘానికి? నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావు అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, పూర్వ స్థితిలోనికి రావాలి. సంఘం ఈ రోజు సాక్ష్యము పోగొట్టుకుంటుంది. సాక్ష్యము పోగొట్టుకున్న సంఘము ఎఫెసు సంఘం. ఆయన నీ మీద ఒక తప్పు ఒకటి పోవలసి ఉన్నది. మీరు నా కోసం అలయలేదు, కష్టపడ్డారు, క్రియలు చేశారు, సహించారు. మీరు దుష్ట సహవాసాన్ని ఎవరి సహించలేదు. అపోస్తులు కాకనే మేము అపోస్తులు అని చెప్పుకుంటున్న వారిని మీరు పరీక్షించి అబద్ధికులు మీరు కనుగొన్నారు. అంటే చాలా గొప్ప విశ్వాసం ఎదుర్కొన్నాం. చాలా గొప్పలు వారు. చాలా చెప్తున్నాడు ఇక్కడ, మీరు చాలా గొప్ప, దీంట్లో 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 వీటన్నిటిలో మీరు చాలా మంచి వాళ్ళు, చాలా గొప్పవారు. మీరు ఆ దేశాన్ని తెచ్చుకుంటున్నారు. కానీ అయినారు అని చెప్పాడు కింద. అయినారు మీ మీద ఒక తప్పు నేను పంపుతున్నాను. అదేమిటి అంటే మొదట నీకు ఉండిన ప్రేమను విడిచిపెట్టారు. ఏ స్థితిలో వచ్చి మీరు పడ్డారో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయండి. ఎక్కడ పడిపోయావు? ఒక హెచ్చరిక మనకి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి ఇక్కడ ప్రేమ లేకుండా, ఏమండి మనమందరం కూడా ప్రేమ లేకుండా, ప్రత్యేకపరచబడకుండా, ఏమండి మనం చేసేటటువంటిది ఏదో మనలో ఒకటి ఉన్నది. అది మనల్ని పడిపోయేలా చేస్తుంది. నిబద్ధత లేకుండా, నిజాయితీ లేకుండా ఎవరి జీవించడము, ఎవరి ఒక విశ్వాస అలవాటు చేసుకున్నాడు. నిబద్ధత, నీతి, నిజాయితీ ఇవి లేకుండా జీవించడానికి ఇష్టపడుతున్నాడు క్రైస్తవుడు. ఇది చాలా ప్రమాదమని ఆనాడే అపోస్తులు చెప్పినారు. యోహాను కూడా చెబుతున్నాడు ఎఫెసు సంఘానికి. ఒక తప్పు మోపవలసినది, మీ ప్రేమను విడిచిపెట్టినారు. మొదటి ప్రేమ రండి, మరలా పూర్వ స్థితిలోకి మీరు రావాలి. మొదట మీరు ఎలా ప్రేమించారో దేవుణ్ణి అలా మీరు ప్రేమించాలి. క్రీస్తు కోసం ఏమండి, క్రీస్తు కోసం, క్రీస్తు పట్ల ఏమండి ఒక స్వేచ్ఛ పరమైనటువంటి ఒక పరిస్థితిని క్రీస్తు పట్ల ప్రేమించాలన్నటువంటి ఒక ఆలోచన ప్రతి విశ్వాసకి పుట్టాలి, స్వేచ్ఛగా పుట్టాలి. ఏదైనా ఒక ఆలోచన ఒక మనిషికి వచ్చినప్పుడు
ఎలా కలుగుతుందంటే ఎవరైనా చెబితేనే కలుగుతుందా? మనకు మనముగా ఆలోచించే స్థాయి మనకు ఉంది కాబట్టి ఏదైనా ఒకటి ఆలోచిస్తాం కదా. అలాగే దైవ సంబంధమైన విషయాల్లో కూడా ఇంతకాలం కదా మనం ప్రభువు నమ్మింది, నీకు దేవుడికి వచ్చిన ఒక ఆలోచన కూడా ఎందుకు రావట్లేదు? యేసుక్రీస్తుకు వచ్చినటువంటి ఆలోచనలు నీకు రావాలి. యేసయ్య సార్వభౌముడు, యేసయ్య సర్వశక్తిమంతుడు, యేసయ్య సర్వంతర్యామి, యేసయ్య సర్వజ్ఞుడు, సర్వ జ్ఞానము కలిగిన వాడు కాబట్టి తన సంఘాన్ని ఆయన చూసుకుంటాడు, తన సంఘాన్ని ప్రేమిస్తాడు, తన సంఘాన్ని సంరక్షిస్తాడు. నేను అందులో భాగం ఆయన ఆలోచన నీకు ఎప్పుడైనా కలుగుతుందా? ఎప్పుడు దేవునికి వేరుగా బతకాలన్న ఆలోచన నీకు కలుగుతుంది. ఎప్పుడు క్రీస్తుని పట్టించుకోలేదు, అసలు క్రీస్తుకు నీకు సంబంధం లేదన్నట్టుగా జీవిస్తున్నావు ఈ లోకంలో, అది ఎలా సాధ్యమవుతుంది? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, గ్రహించుదాం దేవుని యొక్క వాక్యమును. అంతే ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆ మాటను చూడండి, అని చెప్తున్నాడు, నువ్వే స్థితిలోంచి పడుతూ ఆ స్థితిలోంచి అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అన్నాడు. మారు మనసు పొందు అన్నాడు. మారు మనసు మన పూర్వ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మ ఏ స్థితిలో పడిపోయాము? మన మొదట ప్రేమ దేవుని మీద ఉండింది, అలాగే ఉందా? విడిచిపెట్టామా? ఎలా బ్రతుకుతున్నాం? ఎలా జీవిస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటాం దేవుని యొక్క వాక్యాన్ని. కాబట్టి దేవుని మీద మనకు ఉండిన ప్రేమ చివరి వరకు విడిచిపెట్టుకో, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి మనం ఈ లోకానికి దూరంగా దేవుని దగ్గరగా బ్రతుకుదాం. పసిపిల్లల లాంటి మనసు, పాపం చేసే అవకాశం మనకు ఉండినా పాపం చేయకుండా